హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అమెరికాలోని మా బ్యాక్ యార్డ్ గార్డెన్లో హార్వెస్ట్ అయితే ఈరోజు ఈ వీడియోలో చూసి ఎంజాయ్ చేయండి. ఈరోజు చాలా వెరైటీస్ వెజిటేబుల్స్ అయితే ఉన్నాయి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. నేను ఈ వీడియో అందరూ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ హార్వెస్ట్ మనకి పీక్ సమ్మర్లో వచ్చిన హార్వెస్ట్ అనమాట. అండ్ అంత సమ్మర్లో అంత వేడికి ఇక్కడ 100+ ఉన్నా కానీ నాకు ఎలా వస్తున్నాయి అనేది హార్వెస్ట్ చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఇప్పుడు చూస్తే యాజ్ యూజువల్గానే ఎప్పుడు స్టార్ట్ చేసినట్టే బెండకాయలతోనే హార్వెస్ట్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ ఇక్కడ కొన్ని కాయలు అయితే నేను సీడ్స్ కానీ వదిలేసుకున్నాను. అవి ఇంకా సీడ్స్ కంప్లీట్గా మెచ్యూర్ అయ్యే వరకు అయితే ఆ కాయలు కొన్ని అలానే వదిలేస్తాను. మిగిలినవి అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ. ఒక 20 వరకు అట్లా వదిలాను. వదిలితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నాకు ఇన్ని ప్లాంట్స్ పెట్టుకోవడానికైతే సీడ్స్ సరిపోతాయి. సో ఇంకా ఈ బెండకాయలు డైలీ హార్వెస్ట్ చేయాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో. కొంచెం ముదిరిపోతే ఇంకా పులుసుకే వస్తాయి ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టుగానే. అండ్ ఈరోజైతే నాకు హార్వెస్ట్ చాలా బాగానే వస్తున్నాయి బెండకాయలు కూడా. అండ్ అదేవిధంగా చూసి ఎంజాయ్ చేయండి. ఇవి ఈరోజు మనకు వచ్చిన బెండకాయలు. అండ్ ఇంకా ఇప్పుడు మనం టమాటోలు హార్వెస్ట్ చేసుకుందాం. ఇవి టమాటోస్ కొంచెం కలర్ వచ్చేసినా కూడా హార్వెస్ట్ చేసేసుకుంటూ ఉండాలి. లైట్గా షేడ్ వచ్చినా కూడా అలా చేసుకోవడం వల్ల రిమైనింగ్ ఫ్రూట్స్ ఇంకా ఏవైతే పెరగాల్సినవి ఉంటాయో అవన్నీ ఫాస్ట్గా గ్రో అవుతాయి. అండ్ త్వరగా కూడా మనం హార్వెస్ట్కి వచ్చేస్తాయి. లైట్గా కలర్ ఉన్నప్పుడే హార్వెస్ట్ చేసుకోవడం వల్ల ఇంకో బెనిఫిట్ ఏంటంటే మళ్ళీ చెట్లు చిగుళ్ళు రావడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్రెడీ ఏమైనా ఫ్లవరింగ్ అది ఉంటే కనుక ఆ ఫ్లేవర్ ఫ్రూట్ కింద కన్వర్ట్ అయ్యి అది గ్రో అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మనకి ఇట్లా కంటిన్యూస్ ఈల్డ్ వస్తూ ఉంటుంది, అటు సైడ్ గ్రో అవుతూ కూడా ఉంటుంది. దట్ వే మనకి హార్వెస్ట్ అనేది కంటిన్యూస్గా ఉంటూనే ఉంటుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలా మనం కొంచెం షేడ్ వచ్చిన కాయలను కూడా హార్వెస్ట్ చేసేస్తూ ఉంటే మనకి ఎలుకలు కానీ ఇంకేమైనా బర్డ్స్ కానీ ఏదైనా వచ్చి కొట్టేయకుండా పాడు చేయకుండా ఉంటాయి. వన్స్ ఏవైనా వచ్చి కొట్టి పాడు చేయడం అలవాటు పడ్డాయి అంటే కనుక ఇంకా కంటిన్యూస్ వస్తాయి ఇక్కడ ఏవో ఉన్నాయి అన్నట్టు. సో మనం ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ గార్డెన్ నీట్గా మెయింటైన్ చేస్తూ కనుక ఉంటే ఇలాంటివి మనకి ఉండవు అనమాట, ఇబ్బందులు లేకుండా ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం టమాటోలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాము, చిక్కుడుకాయలు హార్వెస్ట్ చేసుకుందాం. చూడండి చిక్కుడుకాయలు ఇది నేను సెకండ్ టైం హార్వెస్ట్ చేస్తున్నాను. కానీ ఫస్ట్ టైం చాలా కొన్ని కాయలే వచ్చాయి, లైక్ 1/2 kg అలా ఉంటాయి. బట్ ఈసారి అయితే నేను చాలా ఎక్కువ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ నేను ఇంకా ఇవి మొత్తం నాకు సీడ్ బయటకి ఇలా కొంచెం కనిపించేటట్టు అయితే నేను గ్రో చేసుకున్నాను. దానివల్ల నేనేం అబ్జర్వ్ చేశాను అంటే ఇప్పుడు ఇంక ఈ హార్వెస్ట్ చేసేస్తే నాకు ఇమీడియట్గా ఇంకో హార్వెస్ట్కి అయితే చిక్కుడుకాయలు అయితే లేవు. ఎందుకు అంటే చెప్పాను కదా నేను టమాటోస్ విషయంలో కూడా సేమ్ అలానే ఇది ఇది కట్ చేసిన తర్వాత మళ్ళీ గ్రో అవుతాయేమో అనుకుంటున్నాను. ఫ్లవరింగ్ అయితే ఫుల్ ఉంది, కానీ అది ఫ్రూట్ కింద అయితే కన్వర్ట్ అవ్వట్లేదు, కాయ కింద అయితే ఫామ్ అవ్వట్లేదు. మేబీ ఆ ఎనర్జీ మొత్తం ఇప్పుడున్న కాయలు తీసేసుకుని సీడ్స్ బల్జ్ అవ్వడానికే యూజ్ చేసుకుంటున్నాయేమో. సో వన్స్ ఈ హార్వెస్ట్ చేస్తేనే అవి గ్రో అవుతాయేమో అని అనుకుంటున్నాను నేను. ఒకవేళ ఎవరికైనా తెలిస్తే కనుక కమెంట్ చేయండి. నేనైతే ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాను. హార్వెస్ట్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ వీక్ కల్లా మళ్ళీ ఇంకా ఎలా గ్రో అవుతున్నాయి ఏంటి అనేది అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇప్పటికైతే నేను ఈ హార్వెస్ట్ అయితే చేసేస్తున్నాను. కొన్ని కాయలైతే నాకు డ్రై అయిపోయాయి, లోపల ఉన్నాయి. బట్ నాకు అంత లోపలికున్నవి కనిపించలేదు. బట్ ఈరోజు హార్వెస్ట్ చేద్దామని చూస్తుంటే కనుక నాకు చిక్కుడుకాయలు కొన్ని ఎండిపోయి కనిపించాయి. బట్ ఎండిపోయిన ప్రాబ్లం ఏం లేదు, మనం అవి నెక్స్ట్ ఇయర్ సీడ్స్ కింద దాచుకోవచ్చు కంప్లీట్గా డ్రై చేసుకుని. ఎందుకంటే అది ఆల్రెడీ కంప్లీట్గా మెచ్యూర్ అయిపోతేనే డ్రై అవుతుంది కాబట్టి. సో ఇంకా నేనైతే వాటిని సీడ్స్ కింద కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఒకవేళ నాకు ఎక్కువ కనుక ఎండిపోయినవి వస్తే. బట్ ఇది ఫస్ట్ టైం కాబట్టి నెక్స్ట్ టైం నుంచి మనం చూసుకొని కోసుకుంటూ ఉండొచ్చు ఎప్పటికప్పుడు. ఇది నేను లోపల సీడ్స్ ఎంత ఫామ్ అవుద్దో చూద్దాము అని చెప్పి నాకు కాయలు వచ్చిన తర్వాత ఒక 25 days అయితే అలా ఉంచేశాను.
సో, ఇప్పుడు ఇది నేను ఆల్మోస్ట్ పింద పడిన తర్వాత ఒక 25 డేస్, 30 డేస్‌కి కోస్తున్నాననమాట. అండ్ ఇంకా హార్వెస్ట్ అయితే చూసి ఎంజాయ్ చేయండి. ఇవిగోండి ఇవి ఎండిపోయాయి అని చెప్పి చూపిస్తున్నాను. అండ్ ఇవైతే ఇంకా నాకు సీడ్స్‌కి స్టోరేజ్‌కెళ్ళిపోతాయి నెక్స్ట్ ఇయర్‌కి. సో, నథింగ్ టు వర్రీ అనమాట. అండ్ ఇదేమో మనం హార్వెస్ట్ చేసుకునేది తీగ ఆర్ పాదు చిక్కుడు పాదిది. నాకు ప్రీవియస్ వీడియోస్‌లో కూడా నేను చెప్పాను. పాదు ఆర్ తీగ చిక్కుడు మాత్రమే చాలా ఎక్కువ కాయలైతే వస్తున్నాయి. ప్రతి లీఫ్ దగ్గర నుంచి ఒక కొత్త స్టెమ్ వచ్చి దాని నుండి మనకు ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి ఈ తీగ చిక్కుడుకి. అదే మనం చెట్టు చిక్కుడు అయితే లైక్ నాకు ఇప్పటి వరకు అయితే నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క 5 అలా ఒక్కొక్క స్టెమ్‌కి హార్వెస్ట్ చేసి ఉంటాను. అది కూడా నాకు తెలిసి 3 స్టెమ్స్ ఉంటే 15 నుంచి 20 వరకు వచ్చుంటాయి ఒక్కొక్క చెట్టుకి. ఇంకంతే. మళ్ళీ నేనైతే ఏం హార్వెస్ట్ చేసుకోలేదు. లైక్ నాకు దానికన్నా ఇంకా ఇదైతే బెటరేమో అనిపించింది. ఇంకా వాటిల్ని వేసుకునే ప్లేస్‌లో ఇంకా ఏ వెరైటీ అయినా ఏసుకోవచ్చు అని అనిపించింది. అండ్ ఇంకొకటేంటంటే ఈ పాదు చిక్కుడు వచ్చేలోపు మనం చెట్టు చిక్కుడయితే పెంచుకోవచ్చు. ఎందుకంటే 2 ఒకటేసారి వేసినా కానీ పాదు చిక్కుడు మొక్క వచ్చి పాకేసరికి ఈ చెట్టు చిక్కుడయితే మనకి పూతొచ్చేస్తది. సో, దానివల్ల మనకి హార్వెస్ట్‌కి కాయలు గూడా ఉంటాయి. అంటే అవి కొన్నొచ్చినా, ఎన్నొచ్చినా గానీ జస్ట్ మనకి కావాలి అనుకుంటే హార్వెస్ట్‌కి అది రెడీగా ఉంటది. సో, మనకి ఫస్టే కావాలి వీటిలకొచ్చేలోపు అనుకుంటే గనక వేసుకోవచ్చు. అవేసుకొని వన్స్ అవి హార్వెస్ట్ చేసుకుంటూ ఉంటే అవి అయిపోయేసరికి మళ్ళీ ఇవి స్టార్ట్ అవుతాయి. సో, దాట్ వే మీకేంటంటే కంటిన్యూయస్‌గా చిక్కుడుగాయ వెరైటీ ఏదో ఒకటైతే హార్వెస్ట్‌కి ఉంటది. అలా అయితే హెల్ప్ అవుతది. కానీ చెట్టు చిక్కుడు ఒక్కటే పెంచుకొని మనకి ఈ సమ్మర్‌లో వచ్చే దానిలో గ్రో చేసుకుందాం అనుకుంటే గనక తీగ చిక్కుడే వేసుకోవడం బెటర్ అని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఇది చూడండి ఇంకా నేను కోస్తూనే ఉన్నాను ఇంకా కంటిన్యూయస్‌గా. సో, ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి చిక్కుడు. నేను మేబీ అలా వదిలేయడం వల్లే అనుకుంటా. ఒక్కసారి కూడా నేను కొయ్యలేదు. ఫస్ట్ ఇనీషియల్‌గా ఒక హాఫ్ కేజీకి అట్లా కోసి తర్వాత వచ్చినవన్నీ అలా వదిలేసాను. సీడ్స్ కొంచెం ఫార్మ్ అవుతాయి అన్నట్టు. సీడ్స్ ఉంటే మాకిష్టం. సో, సీడ్స్ ఉంటేనే బెటర్ అన్నట్టు అలా ఉంచాను. లేదు సీడ్స్ ఫార్మ్ అవ్వకుండానే ఇష్టం అనుకున్న వాళ్ళు ముందే హార్వెస్ట్ అయితే చేసేసుకోవచ్చు. మేము చిక్కుడుగాయతో ఫ్రై, చిక్కుడుగాయ టమాటో చేసుకుంటాము. ఇంకా మీరేం వెరైటీస్ చేసుకుంటారు అనేది కామెంట్ చేయండి. అండ్ ఇంకా నేనైతే ఇంకా కంటిన్యూస్ హార్వెస్ట్ చేస్తూనే ఉన్నాను. ఇది ఒక్క దగ్గరే. అండ్ ఇక్కడ నేను చెట్టు చిక్కుడు అనుకుని పెట్టుకున్న దగ్గర తీగ చిక్కుడు వచ్చింది కదా! అక్కడ హార్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు హార్వెస్ట్ చేస్తుందయితే నేను చెట్టు చిక్కుడు. సో, చూసి ఎంజాయ్ చేయండి. చెట్టు చిక్కుడు ఇంకా సన్నగా అండ్ బారుగా ఉంటాయి. కొంచెం వంకరలు తిరుగుతూ కాయలు. బట్ పాదు చిక్కుడుకేమో డిఫరెంట్‌గా ఉంటాయి కాయలు. మనం ఈజీగానే ఐడెంటిఫై చేయొచ్చు చెట్టు చిక్కుడుకి అండ్ పాదు చిక్కుడు కాయలు వెరైటీ. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది నాకు పాదు చిక్కుడు వేరే ప్లేస్‌లో. సో, దాన్ని కూడా హార్వెస్ట్ చేసుకుందాము. చిక్కుడుగాయలో మొత్తం పైన ఫైబర్ ఉంటది. అండ్ లోపల సీడ్స్ మొత్తం ప్రోటీన్ అనమాట. సో, దట్ వే మీకు ప్రోటీన్ అండ్ ఫైబర్ కూడా కవర్ అయిపోతదనమాట ఒక వెజిటబుల్‌తో. అండ్ అక్కడ గెలయితే వచ్చేసింది హార్వెస్ట్ చేస్తుంటే కట్ అయిపోయింది. సో, అలా. ఇంకా నాకు ఇది సమ్మర్ అవ్వడం వల్ల ఫ్లవర్స్ చాలా అయితే చాలా రాలిపోయాయి. ఎక్సెస్ హీట్ ఉండడం వల్ల. కానీ ఒక 1 వీక్ అప్పుడు కంటిన్యూస్ వర్షం పడింది. పడిన తర్వాత వచ్చినవి కొంచెం ఫ్లవర్స్ రాలిపోకుండా అట్లా ఉండి, ఇప్పుడు ఇంత హార్వెస్ట్ రావడానికైతే హెల్ప్ అయింది. ఇంకా అంటే ఫుల్ ఫ్లవరింగ్ వచ్చేసాయి. బట్ అంత ఫ్లవరింగ్ గూడా కాయదు కదా! దానిలో ఇంకా మనకిది కాసింది 60-70% అనే చెప్తాను. మొత్తం కాస్తే అసలు చాలా అంటే చాలా వస్తాయి హార్వెస్ట్. చాలా పూలైతే రాలిపోతూనే ఉంటాయి. ఎంత హనీ బీస్ ఉన్నా, పాలినేటర్స్ ఉన్నా కానీ, ఇంకా మనకి ఎక్సెస్ హీట్ ఉంటే గనక మనం ఏం చేయలేము. ఎంత వాటర్ పెట్టినా, ఏం చేసినా. బట్ షేడ్‌లో గనక పెంచితే ఫ్లవర్ రాలిపోకుండా ఉంటది అనైతే నేను కొన్ని వాటిల్లో ఆర్టికల్స్‌లో అట్లా నేను రీసెర్చ్ చేసినప్పుడైతే నాకు అర్థమైంది. బట్ మనకి వచ్చే ఈ ఫ్యూ మంత్స్ సమ్మర్‌లో అయితే ఏదో ఒకటి కొంచెం ఆర్గానిక్‌గా గ్రో చేసుకొని
తింటే మనకు ఆ సాటిస్ఫాక్షనే వేరే ఉంటది కదా! సో, ఛాన్స్ ఉన్న వాళ్ళు గ్రో చేసుకోండి. అండ్ వెదర్ గూడా సహకరించాలి ఎస్పెషల్లీ. అండ్ సీడ్స్ అది గూడా మనకి మన ఇండియన్ వెరైటీస్ దొరకాలి అండ్ అలా. బట్ ఫస్ట్ ఇయర్ మనకి ఏం హార్వెస్ట్ రాకపోయినా ఏం ఫీల్ అవ్వవసరం లేదు. జస్ట్ ఒక కాయొచ్చినా, 2 కాయలొచ్చినా అవి సీడ్స్ కింద చేసుకోవడానికి ట్రై చేయండి. మనం కుక్ చేసుకోవడం కన్నా మనకి ఫస్ట్ ఇయర్ మన సాయిల్‌లో వచ్చినవి మనం సీడ్స్ కింద చేసుకుంటే గనక, అవి నెక్స్ట్ ఇయర్ నుంచి మనకి ఫుల్ ఈల్డ్ అయితే వస్తాయి. ఇనీషియల్ ఇయర్ రాలేదు అని చెప్పి డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. నాకు లాస్ట్ ఇయర్ అయితే నాకసలేం రాలేదు. జస్ట్ నాకు అన్నీ గూడా ఒక 2, 3 వచ్చేవంతే. నేను అన్నీ గూడా గ్రో చేసుకున్నవన్నీ సీడ్స్ కిందే చేసుకున్నాను ఫస్ట్ ఇయర్ అయితే. బట్ నేను అప్పుడైతే డిసప్పాయింట్ అయ్యాను. లైక్ ఇంకేం రావేమో ఈ వెదర్‌కి అన్నట్టు. బట్ ఈ ఇయర్ కూడా ట్రై చేసి ఇంక వదిలేద్దాం అన్నట్టు నేను ట్రైల్ అయితే వేశాను. ఈ ఇయర్ నాకు బానే వచ్చాయి. అండ్ ఈ చిక్కుడుగాయలు నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా నేను బానే హార్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఇంకా అయితే ఇక్కడ వరకు ఇక్కడ ఈ పాదు ఆర్ తీగ దగ్గరైతే నా హార్వెస్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. అండ్ ఇంకొక పాదు ఉంది కదా! దాని దగ్గరికి వెళ్ళైతే ఇంకా హార్వెస్ట్ చేసుకుందాం. ఐ హోప్ ఈ వీడియో చూసి అందరూ అయితే ఎంజాయ్ చేస్తున్నారనుకుంటున్నాను. సేమ్ నాకైతే ఆ చిక్కుడుగాయలు కోయడం అవన్నీ చూస్తే నాకు సేమ్ ఇండియాలో ఉన్న ఫీలింగే అనిపించింది. బట్ ఇండియాలో సంక్రాంతి టైంలో ఇంకా ఇలానే వెతికి మరీ కోసేదాన్ని నేను. సో, నాకు ఆ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి. సో, ఇలా ఎవరైనా నాలా ఫీల్ అవుతున్న వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తూ పెంచుకోండి ఛాన్స్ ఉంటే గనక. ఛాన్స్ లేకపోతే మనం చేసేదేం లేదు. జస్ట్ గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ ఇలాంటివి అయితే పెంచుకోవచ్చు. గ్రీన్ లీఫ్స్ వరకు లైక్ తోటకూర, కొత్తిమీర, మెంతికూర, పాలకూర ఇలాంటివైతే మీరు బాల్కనీస్ అయితే బాల్కనీ ఆర్ మీకు కొంచెం స్పేస్ ఎక్కడైనా ఉన్నా కానీ అక్కడ పెట్టుకొని అయితే మీరు గ్రో చేసుకోవచ్చు మీకు కొంచెం ఛాన్స్ ఉన్నా. అండ్ ఇలా స్పేస్ కనుక కొంచెం స్పేస్ కానీ ఉంటే గార్డెన్‌లో గనక ఇలా మొక్కలు మీరు పెట్టుకొని అయితే పెంచుకోవచ్చు. ఇప్పుడు ఇంకో తీగ చిక్కుడు ఉంది కదా! పాదు అక్కడికైతే వచ్చాను. అండ్ ఇక్కడ గూడా ఉన్నాయి హార్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ గూడా చాలా వరకు డ్రై అయిపోయాయి. ఇంకా అవి గూడా నేను సీడ్స్ కిందే యూజ్ చేస్తాను. తర్వాత ఇంకా వాటిని కలెక్ట్ చేసి కంప్లీట్‌గా డ్రై చేసుకొని స్టోర్ చేసుకుంటే మళ్ళీ మనకి నెక్స్ట్ ఇయర్ సీడ్స్‌కైతే రెడీ అయిపోతాయి. ఆల్రెడీ అవి కంప్లీట్‌గా మెచ్యూర్ అయినవే ఉంటాయి కాబట్టి అంత డ్రై అయిపోయాయి అంటే గనక సో, ఇంకా మళ్ళీ మనం కొన్ని ఓన్లీ సీడ్స్ కోసం వదిలేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఆల్రెడీ మనకి సీడ్స్ ఆటోమేటిక్‌గానే వాటి నుండి తీసుకొని డ్రై చేసుకుంటే సీడ్స్ ఫామ్ అయిపోతాయి ఇంకా. అండ్ యాక్చువల్లీ నేను ఇక్కడ సెపరేట్‌గా వేద్దాము తీగ చిక్కుడు అని చెప్పి ఇక్కడ సెపరేట్‌గా యేసుకున్నా. అది ఓన్లీ చెట్టు చిక్కుడే అనుకున్నాను. బట్ అది ఇది గూడా నాకు 2 తీగ చిక్కుడే అయ్యాయి ఇప్పుడు. తీగ చిక్కుడు కాబట్టే మనకి ఇంత హార్వెస్ట్ అయితే వస్తుంది. సో, స్పేస్ ఉన్న వాళ్ళు పెట్టుకున్న ఒక చెట్టైనా, 2 చెట్లైనా చిక్కుడుగాయలు కావాలంటే తీగ చిక్కుడు పెట్టుకుంటేనే బెటర్ ఈల్డ్ వస్తాయని అయితే నాకు అనిపించింది. మేబీ ఇంకా టబ్బుల్లో వాటిల్లో యేసుకొని షేడ్‌లో పెట్టుకుంటే ఆహ్, చెట్టు చిక్కుడు బా వస్తదా లేదా అనేది నాకంత ఐడియా లేదు. బట్ ఇదైతే బా వస్తుంది. సో, నేను అందుకు చెట్టు చిక్కుడు పెట్టుకోమని అయితే చెప్తున్నాను. అండ్ చెట్టు పెంచుకున్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే అండ్ దాన్ని ఇంకా ఎలా గ్రో చేసుకోవచ్చు అనేది ప్లీజ్ కమెంట్ చేయండి. దెన్ నాకు కూడా తెలుస్తది. అండ్ ఇంకా వేరే వాళ్ళకి కూడా కామెంట్ చూస్తే కనుక వాళ్ళకి కూడా హెల్ప్ అవుతది. అండ్ ఇంకా చిక్కుడుగాయలను కూడా 2 చిక్కుడుగాయలు, 3 చిక్కుడుగాయల వరకు ఈ స్పేస్‌లో ఏవో అయితే కొట్టేసాయి. మేబీ ఇట్లా గోంగూర చెట్లతో చీకటిగా ఉంది గదా! మేబీ అందుకే ఏమో అనుకుంటున్నాను. బట్ చిక్కుడుగాయలను గూడా ఏమన్నా కొడతాయా అనేది నాకైతే తెలీదు. నేను ఇదైతే ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాను. ఎవరికైనా తెలిస్తే గనుక కామెంట్ చేయండి. ఇంకా ఆల్మోస్ట్ మన చిక్కుడుగాయలు హార్వెస్ట్ అయిపోవచ్చింది ఇక్కడితో ఇంకా. అండ్ ఇంకా ఇప్పుడు కాకరకాయలైతే హార్వెస్ట్ చేస్తున్నాను. అండ్ చూసి ఎంజాయ్ చేయండి. అండ్ చాలా అయితే కాకరకాయలు లేవు. అండ్ ఒక 4, 5 వరకే ఉన్నాయి. నేను అవైతే హార్వెస్ట్ చేసుకుంటున్నాను. సేమ్ కలర్ ఉండడం వల్ల కొన్నైతే కనిపియట్లేదు అసలు. పండిపోయిన తర్వాత తెలుస్తున్నాయి కొన్ని కాయలైతే. సో, అండ్ ఇంకా కాకరకాయలు హార్వెస్ట్ అయిపోయింది. దోసకాయలైతే హార్వెస్ట్ చేసుకుందాము.
ఇంకా నాకిక్కడ దోసకాయల్లో 4 వెరైటీస్ అయితే వేశాను. ఒకటి నాటుకాయి అదేంటంటే మనకి పప్పులో కానీ దేనిలో అయినా బావుంటది. పుల్లగా ఉంటది. ప్లెయిన్‌గా ఉంటది పైన స్కిన్ అంతా. అండ్ చారల దోసకాయ ఉంటది కదా! అది ఏంటంటే కొంచెం ఎక్కువ ఫ్లష్ ఉంటది. మధ్యలో సీడ్స్ చాలా తక్కువుంటాయి. అండ్ ఇంకొకటేంటంటే ఆహ్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ కుకుంబర్ టైప్ పెట్టానది. సో, నేను హార్వెస్ట్ చేసినవి వాటిలో చూస్తే గనక మీకు అర్థమవుతాయి ఏమేమిటి అని. కొన్ని దోసకాయలేంటంటే డార్క్ గ్రీన్ ఉంటాయి. అవి పండేసరికి డార్క్ యెల్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ యెల్లో అండ్ ఆరెంజ్ షేడ్‌లో అయితే వస్తున్నాయి. ఇదైతే నాటుకాయ. అందుకే ఇది లెమన్ యెల్లో టైప్ అయితే పండుతున్నాయి. అండ్ నేను చెట్టునే బాగా కంప్లీట్‌గా పండిన తర్వాతే హార్వెస్ట్ చేస్తున్నాను. మేబీ చేదేమన్నా ఉంటాయేమోనని. అండ్ ఇదైతే కర్బూజా. ఇప్పుడు కర్బూజా అయితే హార్వెస్ట్ చేసుకున్నాను. అండ్ ఇది ఇంకొక దోసపాదు ఇంటి సైడ్ ఉంటది. ఈ దోసకాయ పాదుని కూడా ఇదే ఫస్ట్ హార్వెస్ట్ అనమాట. సో, ఇది కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఐ హోప్ ఈ హార్వెస్టింగ్ వీడియో చూసి అందరూ ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఈరోజు మనకి హార్వెస్ట్ చాలా అంటే చాలా వచ్చాయి. అన్ని వెరైటీస్‌తో బెండకాయలు, టమాటోస్, చిక్కుడుగాయలు, దోసకాయలు, కీరా దోసకాయి అండ్ ఒక కర్బూజాకాయ, ఒక పుచ్చకాయి, కాకరకాయలు, చిక్కుడుగాయల్లో 2 వెరైటీ చిక్కుడుగాయలు, దోసకాయలు గూడా మనకి 3 వెరైటీ దోసకాయలొచ్చాయి. లైట్ కలర్ ఉన్నదేమో మనకి నాటు దోసకాయి, చారలున్నదేమో అది చారల దోసకాయ. ఒకటి డార్క్ కలర్ ఉంది. అది గూడా నాటు వెరైటీయే. బట్ అది ఇంకా ఎక్కువ ఫ్లష్ ఉంటది. అండ్ ఎక్కువ పులుపు గూడా ఉంటది అది గూడా. బావుంటది పప్పులోకి అది. అండ్ ఇంకొక వెరైటీ పెట్టాను. అది ఇంకా రాలేదు. వచ్చినప్పుడు నేనైతే వీడియోలో చూపిస్తానది. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.